వ్యవసాయం అంటే హడలి చచ్చేలా, రైతుగా బతకాలంటేనే భయపడాల్సి వచ్చేలా వ్యవహరిస్తోంది ఫేక్ సీడ్ మాఫియా. అధికార గణం, రాజకీయ నాయకులు అండగా నిలవడంతో చెలరేగిపోతోంది ఈ మాఫియా. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఈ తంతు? ఆ డీటెయిల్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సీడ్స్ మాఫియా రెచ్చిపోతోంది. చాప కింద నీరులా గ్రామాల్లో తిష్టవేసి రైతులను మచ్చిక చేసుకుని నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు కొందరు మాఫియాగాళ్లు. అసలైన మేలు రకం పత్తి విత్తనాలంటూ బోల్త కొట్టిస్తున్నారు. ధర తక్కువ, దిగుబడి ఎక్కువ అంటూ మోసం చేస్తున్నారు. తీరా విత్తనాలు నాటాక మొలకెత్తక, మొలకెత్తినా సరైన దిగుబడి రాక ఆఖరికి రైతులు గగ్గోలు పెట్టాల్సిన దుస్థితి. ప్రతి ఏటా ఇదే గొడవ. అయితే ముందుగానే వీటిని పసిగట్టి వ్యవసాయ శాఖ అధికారులు కట్టడి చేయాల్సి ఉండగా ఆ ఊసెత్తకపోవడంతో ఈ మాఫియా దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఇవే కాకుండా నకిలీ పత్తి విత్తనాల తయారీ సైతం ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్నట్లు ఇటీవల గుర్తించారు పోలీసులు. నేరేడిగొండ పోలీసులు తనిఖీ చేయగా నకిలీ విత్తనాల తయారీకి ఉపయోగించే ముడి సరుకు, ప్యాకింగ్ కవర్లు, ఇతర రంగులు స్వాధీనం చేసుకున్నారు. వినోద్, అంగద్ అనే ఇద్దరు హైదరాబాద్ నుంచి ఈ సరంజామా తరలిస్తుండగా పట్టుకున్నారు. నేరేడిగొండ మండల వ్యవసాయ అధికారులు వీళ్లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ నకిలీ విత్తనాల తయారీ ఎక్కడా, ఈ ముఠా వెనుక ఎవరున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇద్దరు వ్యక్తులు పేరు సల్లా వినోద్ మరి మునుపుటే అంగడి, వీళ్ళు చూడవలసి చెందిన వ్యక్తులు. వీళ్ళు స్విఫ్ట్ కార్లో 5,000 నకిలీ పత్తి విత్తనాలు ప్యాక్ చేసే కవర్స్ అని మరియు నకిలీ విత్తనాల తయారీకి ఉపయోగించే ఒక రకమైన రంగు. మంచిర్యాల జిల్లాలోని ఈ మధ్య భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. దీంతో అమాయక రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల సరఫరా ముఠా గుట్టు రట్టయింది. మంచిర్యాల జిల్లాలో గత కొంతకాలంగా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. స్థానిక పోలీసులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేసి 65,50,000 రూపాయల విలువ గల 33 క్వింటాళ్ల నకిలీ బీటీ 3 పత్తి విత్తనాలను పట్టుకున్నారు. 13 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశారు. జిల్లాలోని కొందరు ఏపీ, గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు తీసుకొచ్చి ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎత్తువేస్తున్నారు. దీంతో అమాయక రైతులు దారుణంగా మోసపోతున్నారు. జిల్లాలో మారుమూల గ్రామాలను ఎంపిక చేసుకుని అమాయక రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టడం వల్ల పంటలు సరిగా పండటం లేదు. దీంతో స్థానిక రైతాంగం అప్పుల పాలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రైతు సంఘాలు. నకిలీ పత్తి విత్తనాలతో పాటు నకిలీ గడ్డి మందులు సైతం అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తించారు పోలీసులు. ఫేక్ సీడ్స్ విక్రయ ముఠాలో మరో 20 మంది వరకు ఉన్నట్టు సమాచారం. వీళ్లను కూడా త్వరలో పట్టుకుంటామని రామగుండం సిపి అంటున్నారు. వాళ్ళు అధిక లాభాలు గడించాలనే ఉద్దేశంతో ఆ ట్రేడింగ్ చేసే సమయంలో ఇనిషియల్ స్టేజ్లోనే వీళ్ళు రైడ్స్ చేసి చెందిన 13 అదుపులో తీసుకుని సుమారు 147 సంచులు అంటే బ్యాగ్స్ 33 క్వింటాల్స్ ఈ స్పూరియస్ సీడ్స్ నకిలీ విత్తనాలు పట్టుకోవడం జరిగింది. దొరికితే దొంగ, లేదంటే దొరలా మారి దర్జాగా దందా చేస్తున్నారు కొందరు. ఈ దందాకు కొందరు అధికారులు, మరికొందరు రాజకీయ నాయకులు సైతం అండగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడో అడపాదడపా తనిఖీలతో సరిపెట్టకుండా వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తన ముఠాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టి కట్టడి చెయ్యాలి. ఇలా కాసులకు కక్కుర్తి పడితే పంట దిగుబడి తగ్గి రైతన్నవాడే లేకుండా పోతాడు. రైతంటే అలుసుగా భావించి మోసాలు చేసుకుంటూ పోతే వచ్చే రోజుల్లో పట్టడన్నం దొరకడానికి కష్టమైపోతుంది. కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు బాధిత రైతులు.